పేటిఎం ట్రోలింగ్ వాళ్ళు ఇక్కడ భూమి 21 ఎకరాలు తక్కువ ధరకి ఇచ్చేశారు, చాలా నష్టం జరిగిపోయింది అని. ఇక్కడ మనకు వచ్చేది పెట్టుబడి ఉద్యోగాలు 12,000 మంది. ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా ఏ కంపెనీకి వెళ్ళినా సరే మీరు ఏ కంపెనీని దేశంలో ఎక్కువ నమ్ముతారు అని అడిగితే నాకు తెలిసి 100 మందిలో 99 మంది టాటా అనే కంపెనీ పేరు చెప్పి. అట్లాంటి క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ వస్తే వాళ్ళని చూసి ఇంకా 10 మంది వస్తారనే ఉద్దేశంతో. అండ్ మనం ఏంటి, మన భూమికి తక్కువ ధర ఇచ్చింది అదొక సిగ్నల్, ఒక మెసేజ్. ఒకప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు టాటా మోటార్స్ ఫ్యాక్టరీని ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వకుండా గుజరాత్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఆయన 99 పైసలు ఇచ్చి గుజరాత్ కి తీసుకెళ్ళడం జరిగింది. అదే సింబాలిజం తో మనం ఇవాళ ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకుని రావాలని చేస్తే దీనికి రాష్ట్రంలో ఉన్న మీడియానే కాదు, కేంద్రంలో ఉన్న అనేక ఇంగ్లీష్ మీడియా కూడా దాని మీద ఒక చర్చ పెట్టడము, మన రాష్ట్ర ఐటీ మినిస్టర్ లోకేష్ ని ఇంటర్వ్యూ చేయడం, ఏంటి మీరు 99 పైసలు తీసుకున్నారు, ఏంటి కారణం అంటే మనం చెప్పింది అది. అసలు సమాజంలో క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ ఏదైనా ఉందంటే టాటా దాంట్లో ముందు స్థానంలో ఉంటుంది. మనం వాళ్ళకి ఏంటి, ఒక రెడ్ కార్పెట్ తో వాళ్ళని ఆహ్వానించి మీరు 500 కోట్లు పెట్టాలనుకుంటే అది 1000 చేసి, 1000 కోట్లు పెట్టాలంటే అది 1500 కోట్లు చేసి, 5000 ఉద్యోగాలు అంటే 10,000, 10,000 అంటే 12,000, రేపు అది 20,000 కూడా అయ్యే అవకాశం. విద్యా ప్రమాణాలు పెరగాలి, స్కిల్లింగ్ జరగాలి, దానికి తగిన ఉద్యోగ అవకాశాలు వాళ్ళ ఊరు దగ్గరలో వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళకి రావాలి తప్ప ఈ ప్రాంతం వదిలేసి బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకి వెళ్లాల్సిన అవసరం లేదు.